దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏమిటి అని అడిగితే, ఏ బిడ్డ నశించిపోకూడదు, నశించిపోతున్న ప్రతి బిడ్డను దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అది ఆయన యొక్క ఉద్దేశమైనది, ఆయన యొక్క తాత్పర్యమైనది. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే ఆయన మొట్టమొదటిగా బాప్తీసం తీసుకున్న తర్వాత కాలము సంపూర్ణమైనది కాబట్టి అందరూ కూడా మారు మనసు పొంది ఉండి బాప్తీసం తీసుకునుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలి అని పరలోక రాజ్యమును గురించి అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. పరలోక రాజ్యము దివిటీలు చేతపట్టుకున్న 10 మంది కన్యకులు పోలి ఉన్నదని, పరలోక రాజ్యము ఇక ఒక విస్తారమైన చేపలు పడిన వలను పోలి ఉన్నదని, పరలోక రాజ్యము విస్తారమైన గని దొరికిన పొలమును పోలి ఉన్నదని, ఇలాగా పరలోక రాజ్యమును గురించిన అనేకమైన ఉపమానాలను చెప్పుకుంటూ వచ్చి మానవ కోటికి, మానవ జాతికి పరలోక రాజ్యమును గురించిన ఒక అవగాహన ఇచ్చి ఉన్నారు. స్తోత్రం. ప్రతి మానవుడు కూడా గ్రహించాలి, మనం భూమి మీద ఈ జీవితం ఒకే జీవితం, కొద్ది కాలం మాత్రమే మనం బ్రతుకుంటాం. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కాబట్టి అల్పమైనది. దేవుడు చెప్పాడు, మీ జీవితం అల్పమైనది, గడ్డి పువ్వుతో సమానం, అలాగే నీటి బుడగతో సమానమని దేవుడు చెప్పాడు. కనుక ఈ జీవితంలో దేవుణ్ణి ప్రేమిద్దాం. ఈ జీవితాన్ని ప్రేమించి దేవుడికి దూరం కాకండి. ఈ జీవితంలో దేవుడిచ్చిన జీవితంలో దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుని బిడ్డలారా, మనిషి భూమి మీద కొద్ది కాలమే ఉంటాడు. చావు అనేది ఎప్పుడోకప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, బైక్ మీద వెళ్ళినప్పుడు రావచ్చు, ఇంట్లో కూర్చున్నప్పుడే రావచ్చు, తెల్లారగట్ల 3 గంటలకు రావచ్చు, మధ్యాహ్నం 2 గంటలకు రావచ్చు. ఎలా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. నువ్వు వంట వండుకుంటున్నప్పుడు రావచ్చు, పెళ్ళిలో రావచ్చు, విందు సమయాల్లో రావచ్చు, ఎలా వస్తుందో తెలియదు. మరణం వచ్చి గడియ వచ్చినప్పుడు, మరణం మనల్ని తాకినప్పుడు, అప్పుడు ఎవరు కూడా ఎవరిని కాపాడలేరు. మనల్ని కాపాడేవాడు దేవుడే. అయితే ఏదో ఒక రోజు మనిషి చావాలి. భూమి మీద నేను ఇక్కడ ఎలా ఉంటాను, నాకు చావు లేదన్న నరుడు ఎవరో లేరు. ఏదో ఒక రోజున మనిషి చనిపోతాడు, ఏదో ఒక విధంగా చనిపోతాడు. మన్ను తిరిగి మన్నుకే వెళ్తుంది. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి భూమి మీద నువ్వు చేసిన ప్రతి క్రియకు లెక్క అక్కడ ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. ఏమాత్రము తప్పదు, ఏది తప్పదు, ఏ ఒక్కటి తప్పదు. అన్నీ నీకు రావాల్సినవి వస్తాయి. అది మంచి కానీ అది చెడు కానీ అన్నీ నీకు రావాల్సిన దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మనుషులను మోసగించవచ్చు, భార్యను మోసగించవచ్చు, భర్తను మోసగించవచ్చు, నువ్వే మోసగించుకోవచ్చు. కానీ నువ్వు దేవుని న్యాయపు సింహాసనం ఎదుట నిలబడిన సమయంలో నీ మనసు కాదు నిన్ను గెలిపించేది దేవుని వాక్యం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వాదిస్తావు, అది కరెక్ట్, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అని 100 మందితో కూడా నువ్వు వాదిస్తావు. ఇక్కడ నీకు వాదించే అవకాశం ఉంది కాబట్టి వాదిస్తావు. నోరు పెద్దదిగా ఉంది కాబట్టి గెలుస్తావు కూడా. హల్లెలూయా. కానీ అక్కడ నీకు ఆ ఛాన్స్ లేదు, వాదించడానికి అసలు ఆస్కారం లేదు. నువ్వు నిలబడాలంటే నీ క్రియలన్నీ స్క్రీన్ మీద పడతాయి. నువ్వేం చేసేవో, ఏం మాట అన్నీ కూడా నీ స్క్రీన్ మీద అలా చూపిస్తాడు దేవుడు. అవి మంచివైనా అవి చెడ్డవైనా దేవుని ఎదుట నువ్వు నిలబడే రోజు. అందుకే దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని న్యాయపు సింహాసనం ఎదుట నిలవబడాలి. మానవుడు చేసిన ప్రతి క్రియకు అక్కడ లెక్క అప్పగించాలి. బిడ్డలారా, దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా దేవుని యొక్క మార్గాలు విడిచి తిరుగుతున్నట్లయితే, కృపా మార్గం విడిచి భయభక్తులు లేకుండా తిరుగుతున్నట్లయితే
ఈ కృపాకాలం ఇంకా ఉంది కనుక నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుని యేసయ్య రక్తం ఎదుట ఇంకా నీకు అవకాశం ఉంది. పాప క్షమాపణ అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇక్కడ నిన్ను క్షమిస్తాడు. ఇక నుంచైనా మంచిగా బతుకు, నీ పాపములకు మించి మంచి భక్తి చేయి. ఈ పాపముల కన్నా నీ భక్తి క్రియలు ఎక్కువ రాని. స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసయ్యందు నమ్మకం ఉంచి విశ్వాసం కలిగి బాప్తిసం తీసుకుని వాక్యానుసారంగా నడవాలి. అయితే నేటి జనాభా ఇరుకు మార్గంలో కన్నా విశాలమైన మార్గంలోనే ఎక్కువ నడిచేవారు ఉన్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళేవారి కన్నా నరకానికి వెళ్ళేవారు ఎక్కువ ఉన్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారి కన్నా విశాలమైన మార్గంలోకి వెళ్ళేవారు ఎక్కువ ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడండి. దాంట్లో నిజం, ఇది పోరాటమే, సరదాగా జాలీగా నడిచేది కాదు, ఇది పోరాటమే. చిట్ట చివరికి దేవుని రాజ్యంలో ఇరుకు మార్గంలో నడిచేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఆశను విడిచిపెట్టి, లోక బంధాలను విడిచిపెట్టి క్లిష్టమైన మార్గంలో నీతిగా నడిచేవారు చాలా తక్కువ మందే. పొల్లు గాలికి ఎగిరిపోతుంది, గింజలు మాత్రమే పడతాయి. ఎలా ఉన్నావు? గింజగా ఉన్నావా? పొల్లుగా ఉన్నావా? నీకు నువ్వే సరి చేసుకో. దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళుటకు సిద్ధపడు. అయితే రోమాపత్రిక 1వ అధ్యాయం చెప్పబడిన మాట ఏమిటంటే, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. మరణము అంటే రెండవ మరణం. మరణాలు 2 రకాలు. ఒకటి శరీర సంబంధంగా వచ్చే మరణం, రెండోది మనిషి చనిపోయిన తర్వాత అయితే జీవం, లేకపోతే రెండవ మరణం. అక్కడ నీకు చాయిస్ లేదు, ఇక్కడే నీకు చాయిస్. మొదటి మరణం పొందిన తర్వాత ఏ వ్యక్తి కూడా చాయిస్ పొందడు. అందుకే పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీకు ఆయుష్ ఉండగానే యేసు ప్రభుని ఓ చక్కగా అవలంబించు. అంతేగాను నువ్వు సమయం ఉండగా దేవుణ్ణి అటు ఇటు నడిచావనుకో, నీ సమయం అయిపోయిన తర్వాత ఇంకేం లేదు. నువ్వు అప్పుడు పశ్చాత్తాపన ఉపయోగం లేదు, క్షమాపణ అడిగినా దొరకదు. అందువలన ఇట్టి కార్యములు చెయ్యివారు మరణమునకు పాత్రులు. చాలామంది పరలోక రాజ్యం వెళ్ళడానికన్నా నరకానికి వెళ్ళడానికి వేగులు పడుతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, రెండో మరణం నీకు రాకూడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరణం నరకం, జీవం పరలోక రాజ్యం. నరకం మన కొరకు సిద్ధపరచబడింది కాదు. మానవుల కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరచలేదు. సాతాను కొరకు, సాతాను యొక్క దూతల కొరకు నరకాన్ని సిద్ధపాటు చేశాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. సాతాను ఏం చేసిందంటే మోసగించి మానవ జాతిని క్రీస్తు నుండి దూరం చేస్తుంది. ఈ సాతాను యొక్క మోసాల్లోకి, కోరికల్లోకి, ఆశల్లోకి ఎవరైతే పడిపోతారో చూసారా, వారు కూడా సాతానుకు సిద్ధపరిచిన నరకంలోకి వెళతారు. అది దేవుడికి చాలా దుఃఖం. అందరికీ ప్రభు అయినా అందరినీ రక్షించడానికి వచ్చాడు. కేవలం నన్నో నిన్నో కాదు, భూమి మీద ఉన్న అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి రక్షకుడు అయిన. స్తోత్రం చెప్దాం. అక్కడ ఏముంటుంది? నరకంలో ఏముంటుందంటే భయంకరమైన అగ్ని. ఎంత లోతు ఉంటుంది? చాలా లోతు ఉంటుంది. ఎంత పొడవు ఉంటుంది? చాలా పొడవు ఉంటుంది. ఎంత వెడల్పు ఉంటుంది? అంతులేని వెడల్పు, అంతులేని పొడవు, అంతులేని ఎత్తు, అంతులేని లోతు. ఒక మహాబిలం అని అంటారు. సార్, మరి నాకు చిన్న డౌటు, ఒకవేళ పొరపాటు నేను నరకానికి వెళితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కాలుతాను? అంటే డ్యూటీకి వెళ్ళారనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీ అయిపోతుంది, ఈవినింగ్ రెస్ట్ ఇస్తారు. అలా నరకంలో ఏమైనా రెస్ట్ ఇస్తారా? నో రెస్ట్. 24 hours ఆన్ డ్యూటీ. అగ్ని ఆరదు, 24 hours కాలుతావు. ఇక్కడైతే జరంత పని చేసి కజ్జేపు రెస్ట్ తీసుకుంటావు. అక్కడ ఏమి రెస్ట్ ఏమి ఉండదు. సార్, మరి ఇక్కడ నేను బాగా కాలుతున్నాను కదా, ఒక 25 కిలోమీటర్ల దూరం పారిపోతాను, అక్కడ అగ్ని లేకుండా ఉంటుందేమో. నో ఛాన్స్. నువ్వు 1000 కిలోమీటర్లు పారిపోయినా అక్కడ కూడా అగ్ని ఉంటుంది.
ఎత్తుకు ఎగురుతాను సార్. ఎంత ఎత్తుకు ఎగురు, అగ్ని ఉంటుంది. అంత భయంకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదనే యేసు ప్రభులు వారు భయంకరమైన శ్రమలు అనుభవించారు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్తారు. అంత భయంకరమైన స్థితి నీ కోసం కాదు అది. ఆ భయంకరమైన స్థితి నీ కోసం కాదు, అది సైతాను కోసం. వాడికి తగిన శాస్తి జరగాలని అలా చేశాడు, నీ కోసం కాదు. అయితే మరి మనం ఎందుకు పడాలి అంటే, ఇట్టి కార్యములు, ఈ సైతాను కార్యములు చేసే వారందరూ కూడా ఏం చేస్తాం మరి? దేవుడు కాపాడాలని కోరుకుంటున్నా నువ్వు కావాలని పోతుంటే దేవుడు ఏం చేయలేడు, సేవకుడు ఏం చేయలేడు, సంఘం కూడా ఏం చేయలేడు. నువ్వు కావాలని దూరం అయిపోతున్నావు, కావాలని పోతున్నావు, అగ్నికి వెళ్ళిపోతున్నావు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇట్టి కార్యములు మీలో ఎవరినైనా ఉన్నట్లయితే నో డౌట్ నీ ప్రయాణం నరకానికే. ఇప్పుడు నేను చెప్పబోయే కార్యములు చదివే లిస్టులో కానీ గుణంలో కానీ నీకు ఒక గుణం, నీకున్న ఒక్క గుణం ఉన్నా నో డౌట్ నువ్వు జీవానికి కాదు వచ్చేది, నరకానికి పోతున్నావు. ఇది నేను చెప్పే మాటలు కాదు, సాక్షాత్తు దేవుడే రాసిన మాటలు ఉన్నాయి. ఇట్టి కార్యాలు నీలో ఉండకూడదు. అంత మాత్రమే కాదు, వాటి అభ్యసించే వారితో కూడా నువ్వు సమ్మతించకూడదు. ఏమన్నాడు దేవుడు? నీలో ఉండకూడదు, వాటిని చెయ్యి వారితో కూడా నువ్వు ఫెలోషిప్ చేయకూడదు, వారితో సహవాసం చేయకూడదు. చాలామంది భక్తులు, పరిశుద్ధులు, దేవుణ్ణి నమ్ముకున్నవారు ఈ వ్యర్థమైన గుణములు కలిగిన వారితో సహవాసం చేస్తారు. చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు, వాడు స్నేహితుని బట్టి వాడింటో చెప్పచ్చురా అనేవారు. పరిశుద్ధులుగా ఉన్న నీవు సంఘ సహవాసం చెయ్యి, ఓ ప్రార్థనా పరులు సహవాసం చెయ్యి. మన క్రియలు వేరుగా ఉండాలి, మన సహవాసం వేరుగా ఉండాలి, మన నడవడికి వేరుగా ఉండాలి. ఏ కార్యములు చేయకూడదో లిస్టు రాయబడ్డది, నేను చదువుతాను, బాగా పెద్ద కళ్ళు పెట్టి చూడండి. మొదటిది అంటాడు, సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, 29 చదువుతున్నారు, లోభము చేత, ఈర్ష్య చేత. ఎన్ని ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై కొండగాండ్రు, అపవాదుకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులు కవిదయులు, అవివేకులను, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులై ఉన్నారు. ఇట్టి కార్యములు నీలో ఉంటే నో డౌట్ పరలోక రాజ్యానికి కాదు నువ్వు వెళ్ళేది, నరకానికి పోతావు. యేసుక్రీస్తు నమ్ముకున్న మన భావాలు దేవునికి తగ్గట్టు ఉండాలి, సైతాన్లా మారకూడదు. మనం దేవద్వేషకులు ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అంటే ఎప్పుడు చూసారా, వీళ్ళు దేవుణ్ణి దూషిస్తూ ఉంటుంటారు. దేవద్వేషకులు నిజమైన దేవుణ్ణి తెలియకుండా, దేవుడని తెలియకుండా, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ ద్వేషిస్తా యేసు ప్రభు కోసం తప్పుగా మాట్లాడుతూ ఉంటారు చూడు. వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి రాలేదు. ఇక మనం ఉన్నాం చూసారు, మనం కూడా మిగతా మతముల యొక్క దేవుల్ని మనం ద్వేషించకూడదు. మనకేం అవసరం? మీ దేవుడు దేవుడు కాదు, మీకు ఎంతమంది దేవుళ్ళు, ఆయనట్లా ఈయనట్లా, మనకు అవసరం ఇవి మన నోటికి మట్టించుకోవాలా? సమాజంలో బతుకుతున్నాం, ఎవరి మతం వాళ్ళకే గొప్ప, ఎవరి విశ్వాసం వాళ్ళకే గొప్ప. అంతేగాని పరమతం ద్వేషించడం, పరమతం యొక్క విశ్వాసాలని చిన్న చూపు చూడడం అనేది ఎవరికి మంచిది కాదు. దేవుడు కూడా ఎప్పుడు కూడా సత్యాన్ని బోధించాడు తప్ప వేరొక మతాన్ని, వేరొక పేరును కూడా ఆయన ఉచ్చరించలేదు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మీరు మంచిగా ఉండండి, ఇది దారి, ఇది క్రమం, ఇది పద్ధతి, ఇది జీవితం అని చెప్పాడు తప్ప
ఎవరిని కూడా దూషించు అని ఎక్కడ ఏమీ రాయలే, ఆయన చెప్పలే. ఆయనకి ఇష్టం ఉండదు అది. ప్రైజ్ ది లార్డ్. హృదయం తెరవబడిన వాడికి జీవం ఏంటో అర్థమవుతుంది, నరకం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ఈ 22 గుణాల్లో అన్నీ చెప్పను, కానీ అన్నీ మిళితం అగినట్లుగా అన్నీ మీకు అర్థమైనట్లు ఒక 4-5 పాయింట్లు చెప్తాను. హల్లెలూయా. ఈ గుణాలు మీలో ఉండకూడదు సోదరుడా. అందులో మొట్టమొదటిది అంటాడు, సమస్తమైన దుర్నీతి, సమస్తమైన దుష్టత్వం నీలో ఉంటే నీవు మరణానికి పాత్రుడు, నరకానికి పోతావు. సమస్తమైన భ్రష్టత్వం, సమస్తమైన దుర్నీతి, సమస్తమైన దుష్టత్వం మనలో ఉండకూడదు. దుష్టత్వం, దుర్నీతి ఇవి ఈ పదాలు అచ్చుగుద్దినట్లుగా సాతానుకు సంబంధించినవే. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా ఎవరిలో కూడా ఇటువంటి దుష్టత్వం, దుర్నీతి ఉండకూడదు. దుర్నీతి అంటే ఏమిటంటే నీతి కానిది. నీతి అంటే ఏమిటి? మీరు బాగా వినండి, 2-3 విషయాల్లో చెప్తాను. నీతి అంటే మనిషిగా మనం నడవలసిన విధంగా నడుచుటియే నీతి. అది వాక్యానుసారంగా నడుచుటియే నీతి. వాక్యం పట్ల విశ్వాసముతో నడుచుటయే నీతి. అబ్రహాం నడిచాడు, ఒక నీతిగా నడిచాడు. నోవాహు కోసం సాక్ష్యం ఇచ్చింది వాక్యం. ఏమనిచ్చిందంటే నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు. హల్లెలూయా. ఓ సాక్ష్యం ఇచ్చింది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మనం చేయవలసింది ఏమిటంటే నీతి తప్పకూడదు, దుష్టత్వంలోకి వెళ్ళకూడదు. అంటే మనిషిగా నేను మనిషిని అని మర్చిపోయి ప్రవర్తించేదే దుష్టత్వం. నేను మంచోన్ని అని మర్చిపోయి ప్రవర్తించేదే దుష్టత్వం. ఏమిటి దుర్నీతి, ఏమిటి దుష్టత్వం అంటే చూడండి, వ్యభిచారం అనేది దుర్నీతి, దుష్టత్వం. స్తోత్రం చెప్దాం. నీతి కాదు. నీతి ఏమిటి? ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. వివాహములు చేసుకోకుండా సేవ చేస్తున్నారు కదయ్యా, వాళ్ళు తీర్మానం వేరు, వాళ్ళ పరిచర్య వేరు, వాళ్ళ సమర్పణ వేరు. హల్లెలూయా. బిడ్డలారా, ఆ తీర్మానం కోసం ఇక్కడ మాట్లాడతలేదు. వాళ్ళు పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. మరి సంఘానికి ఒక మాదిరికరంగా పేతురు వివాహం చేసుకుని ఉన్నారు. పేతురికి వివాహం అయ్యింది. విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని సంఘాలు కట్టారు. పౌలు చేసుకోలేదు, పిలుపు చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. కాకపోతే స్త్రీ చేయబడ్డది కేవలం పురుషుడు కొరకే. హల్లెలూయా. స్త్రీని దేవుడు ఎందుకు పుట్టించాడనంటే పురుషుడు కొరకే. ఒకవేళ అది అవసరం లేకపోతే స్త్రీని పుట్టించి ఉండేవాడే కాడు. స్తోత్రం చెబుదాం. సో వివాహములు నిషేధించడం అనేది వాక్యానికి విరుద్ధం. వివాహం చేసుకోకపోవడం అనేది వాక్యానికి విరుద్ధం. ఎందుకనగా దేవుడే జతపరిచాడు. చప్పట్లు కొడదాం. అయితే బాగా వినండి, నీతి కానిది దుర్నీతి, దుష్టత్వం ఏమిటి అని అడిగితే వ్యభిచారం. ఈ రోజుల్లో చూసారా, చాలామంది తమ భార్యల్ని మోసగించేవారు, తమ భర్తల్ని మోసగించేవారు, తల్లిదండ్రుల్ని మోసగించేవారు ఎక్కువైపోయారు. భార్యలు మోసగించే భర్తలు కోకోలుగా ఎక్కువయ్యారు, భర్తలు మోసగించే భార్యలు ఎక్కువైపోయారు, తల్లిదండ్రులు మోసగించే పిల్లలు ఎక్కువైపోయారు. చాలామంది అనుకుంటూ ఉంటుంటారు మన దగ్గర, బయట వాళ్ళకి ఒక పేరు పెట్టారు, ఏమిటంటే తెల్ల చీరలు కట్టుకుని వెళ్తారు కానీ వీళ్ళకి మంచి బుద్ధి ఉండదురా అంటారు. నేను ఒక్కటైనా ప్రార్థన చేస్తాను, మంచి బుద్ధి కలిగి తెల్ల చీర కట్టుకున్న వాళ్ళు లేపుతండ్రి అని చెప్తాను. ఎందుకంటే సమాజానికి నేను తెల్ల చీర కట్టుకున్నాను, నా బుద్ధి కూడా తెల్లదే అని చెప్పాలి. చప్పట్లు కూడా హల్లు చెప్తాను. నేను తెల్ల బట్టలు వేసుకుంటాను, నేను ఒక సాక్షినవుతా యేసయ్యకి. నా తెల్ల బట్టలకి విలువిస్తా, నా తెల్ల బట్టలకి సాదృశ్యమైన నా దేవునికి విలువ తెస్తా. అలా ఉండాలి.
అలా ఉండాలి. ఒక్కసారి మనస వాచ కర్మేన అంటారు కదా, నీ చేతిలో చెయ్యేసిన పురుషుడైనా స్త్రీ అయినా దేవుని ఎదురు ప్రమాణం చేశావు. ఏమని? బ్రతుకు దినములన్నీ నా భార్యగా నేను ఉంచుకొనుటకు, నా భర్తగా నేను స్వీకరించుటకు నేను ఒప్పుకొనుచున్నాను అని అన్నావు. ఇక నువ్వు ప్రాణం పోయేంత వరకు నీ భార్యనుగానే చూడాలి, నీ భర్తను భర్తగానే చూడాలి తప్ప భర్తను మోసగించే స్థితి, భార్యను మోసగించే స్థితి నీకొస్తే నో డౌట్ ఈ వ్యభిచార పాపంలో పడి ఒక బలవంతుడు గుడ్డోడైపోయాడు. వ్యభిచారం కాకముందు అతడు బలవంతుడు ఒక ఎముక పట్టుకుని 1000 మందిని చంపేశాడు. అతడు ప్రార్థన చేయగా అతడు దప్పికున్న వేళలో నీటి ఓటను దేవుడిచ్చాడు. కానీ ఒక ఆడపిల్ల చేతుల్లో చిక్కాడు. దుర్నీతి, దుష్టత్వం నీలో ఉందా? వ్యభిచార తలంపులు నీలో ఉన్నాయా? స్త్రీ వాంఛ నీలో ఉందా? పురుష వాంఛ నీలో ఉందా? పరస్త్రీ వ్యామోహం నీకుందా? పరపురుషు వ్యామోహం నీకుందా? నీ కన్నులు దేవుడు ఇప్పుడే కాల్చివేయునుగాక. నీ హృదయాన్ని దేవుడు తన రక్తము చేత శుద్ధి చేయునుగాక. సమస్త దుష్టత్వం, సమస్త దుర్నీతి, తాగుడు కూడా దుష్టత్వంతో సమానం. తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఇంకా విశేషం ఏంటో తెలుసా? బాప్తీసం తీసుకుని కూడా ఏదైనా బాధ వస్తే వీళ్ళు తాగుడే తాగుతారు. బాప్తీసం తీసుకుంటారు, చేయరాని చెప్పరాని కష్టం హఠాత్తుగా వచ్చిందనుకో, బాధ హఠాత్తుగా వచ్చిందనుకో, ఇక ఎవరికి చెప్పరు. సీత గుర్తొచ్చేది ఎవరికి? ఏమిటది? ద్రాక్షారసం అని పేరు. మళ్ళా వీళ్ళు నిన్ను తీసుకెళ్ళి ఏ శాస్త్రవేత్తల పక్కన పెడితే శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఉరేసేసుకుంటారు నిన్ను చూసి. అంత జ్ఞానివి నువ్వు. దాన్ని దేంతో పోల్చావు? ఆ వైన్ని దాన్ని దేంతో పోల్చావు? ద్రాక్షారసం తాగమన్నాడని మళ్ళీ రివర్స్ కౌంటర్ నాకే వేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ తాగుడు అనేది ఏమిటో తెలుసా? మతిహీనత. ఎవరికి జగడములు, ఎవరికి దెబ్బలు, ఎవరికి మనోవేద. ద్రాక్షారసం చేత పొద్దు గడిపిన వారికే కదా ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ. బిడ్డలారా, వింటున్నారా? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన దుర్నీతి, ఈ కార్యములు చెయ్యవారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి. వ్యభిచారం, తాగుడు, సిగరెట్లు, బీడీలు, ఈ పత్తులాట, ఇక చాలా ఉన్నాయి. వీళ్ళెవ్వరూ ఒకవేళ బాప్తీసం తీసుకో, బల్ల తీసుకో, నెల నెల దశంభాగాలు ఇవి, ఏమాత్రం అనుమానం లేదు. నీవు నీ సమయం వచ్చే సమయానికి నువ్వు ఏడవలసిందే తప్ప నవ్వుతూ మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఇప్పుడు గుండెల మీద చెయ్యేసుకు చెప్పాలి, నేను ఇప్పుడు చచ్చిపోతే దేవుని రాజ్యం నవ్వుతూ పోతాననే అంత ధీమాతో బతకాలి. అది క్రైస్తవ్యం అంటే. రెండో చెప్తున్నాను చూడండి. ఎవరు ఈ నరకానికి వెళ్ళే ఆ గొప్పవారు, అర్హులు ఎవరు అని అంటే, రెండోది ఏమిటంటే లోభం అంట. ఏమిటండి? లోభం. లోభం అంటే ఏమి లేదు, ధనాపేక్ష. లోభం అంటే ఏమిటండి? వీళ్ళు దేవుడు కన్నా, వాక్యం కన్నా, పరలోక రాజ్యం కన్నా వీళ్ళు ఎక్కువగా ప్రేమించేది ఏమిటంటే డబ్బు, 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 అమౌంట్, మనీ, బడ్జెట్, డబ్బు, డబ్బు, డబ్బు. పొద్దున్న లేచిన కాడి నుంచి వీళ్ళ పరుగు డబ్బు. మధ్యాహ్నం తింటారో లేదో డబ్బు, సాయంత్రం డబ్బు, నిద్రపోయేటప్పుడు డబ్బు, డబ్బు, డబ్బు. అంతే. ఇలాగే ఒకడంట, ఒక మహాచక్రవర్తి సాధిందామని మస్తు సాధించాడట. విస్తారమైన డబ్బు సంపాదించాడంట, రాజ్యం సంపాదించాడంట, బంగారం సంపాదించాడంట. ఇక ముందుకు వెళ్దాం అనుకున్నాడంట. ముందుకు వెళ్ళినప్పటికీ మధ్యలోనే రోగస్తుడయ్యాడట. ఇక డాక్టర్ని పిలిచి, ఎన్ని బంగారు కాయిన్లు కలుగుతాను బంగారు కాయిన్లు ఇస్తాను, ఎంత డబ్బు కలుగుతుందో డబ్బు ఇస్తాను, నన్ను బతికించండి అయ్యా అంటే ఆ డాక్టర్లు శతవిధాల ప్రయత్నం చేశారు. చేసి అన్నారు, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అన్నాడు.
చిట్ట చివరికి అతనికి అర్థమైపోయింది నా ప్రాణం పోయేటట్టు ఉందని. తన వాళ్ళందరినీ పిలిపించి 3 విషయాలు చెప్పాడు. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఈ వైద్యులే మొయ్యాలి, ఇంకెవరు మొయ్యడానికి లేదు. ఎవరు మొయ్యాలి? ఈ డాక్టర్సే మొయ్యాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా చేతుల్లో బయటికి పెట్టి తీసుకెళ్ళండి. నేను చచ్చిపోయిన తర్వాత నేను సంపాదించిన వెండి నాణేలు ఉన్నాయి కదా, బంగారు కాయిన్లు, అవన్నీ కూడా ఎగరేస్తూ తీసుకెళ్ళండి అన్నాడు. అర్థం కాలేదు. ఎందుకంటే ఒకడు అడిగాడు, ఏంటి నాయన ఇలా చెప్పు అంటే చచ్చిపోయే ముందు చెప్పాడు, రే మనిషికి కావాల్సింది ఆరోగ్యంరా. నేను డబ్బు సంపాదించట్లో పరిగెట్టి ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఈ వైద్యులు కూడా కాపాడలేకపోయారా ఆరోగ్యాన్ని, నా ఆరోగ్యాన్ని వైద్యులు కూడా ఇవ్వలేరా. అందుకే ఉన్నప్పుడే దీపం ఉండగానే, ఆయుష్ ఉండగానే జర ఆరోగ్యాన్ని కాపాడుకో. డబ్బు కోసమని ఉన్నది పోగొట్టుకోకు. దేవుడు కృపను బట్టి మంచి మంచి జీవితాన్ని జీవించు. తాగేసి, వ్యభిచరించి, రకరకాల వేషాలు వేసి, నవిలి, పాన్, గుట్కాలు, జబర్దాకిల్లి, అవి ఇవి ఇవన్నీ ఏమని నీ ఆరోగ్యాన్ని ఇస్తాయా, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయా? పాడు చేస్తాయి. అర్ధరాత్రి 1 గంట వరకు దెయ్యంలా సినిమాలు చూడాలు, టీవీ చూడాలు ఆరోగ్యం పాడు చేస్తాయా, ఆరోగ్యాన్ని ఇస్తాయా? చెప్పండి, ఇస్తాయా పాడు చేస్తాయా? రోజు కళ్యాణ బిర్యానీ తింటే ఆరోగ్యం వస్తుందా, ఉన్న ఆరోగ్యం పోతుందా? నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోవాలి. తర్వాత ఏం పెట్టాడు? 2 చేతులు ఇలా బయట పెట్టమన్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఇగో వట్టి చేతులతో వచ్చితిమి, వట్టి చేతులతో పోతిమి, అంతాయో మాయే నరుడా, అంతాయో వ్యర్థమే సోదరుడా, పరదేశులమో ప్రియులారా మనం. ఆస్తులు సంపాదించు, నీ వెనకాల కాకుల్లాగా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా, వెనకాల ఉన్న వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ నీతో పాటు నీకు ఇష్టమైనది కనీసం ఏదైనా తీసుకెళ్తావా? నువ్వు ఎంత సంపాదించు, నీ మరణం వచ్చే సమయానికి నువ్వేం తీసుకెళ్తావు? నువ్వు అన్నీ వదిలేసావు. భక్తి వదిలేసావు, దేవుణ్ణి వదిలేసావు, రక్షణ వదిలేసావు, ఆరోగ్యం వదిలేసావు, అన్ని వదిలేసి సంపాదిస్తున్నావు. ఏం తీసుకెళ్తావు నీ వెనకాల? నువ్వు చచ్చిన తర్వాత ఏమొస్తాయి? ఇన్ని సంపాదించావు కదా, కూడగట్టగా బీరువాళ్ళ నిండా, బ్యాంకుల నిండా, ఇంటి నిండా, అక్కడ పొలం, ఇక్కడ ఇల్లు, అక్కడ అది ఇది, ఇన్ని సంపాదించావు కదా, ఏమొస్తాయి నీ కూడా? నథింగ్, ఏమి రాదు. వట్టి చేతులతో వచ్చింది, మీ వట్టి చేతులతో పోతాం. ఎవరైనా అంతే. సింహాసనం మీద కూర్చున్న రాజు అయినంతే, రోడ్ల పక్కన పని చేసుకుంటున్న ఒక పామరుడైనా అంతే. ఎవరైనా అంతే, పామరుడైనా అంతే, రాజు అయినా అంతే. ఎవరికైనా దేవుడిచ్చిన గతి మట్టే. కానీ మట్టి అనేది శాశ్వతము కాదు. ఆత్మకి దేవుడు చాలా గొప్ప జీవం ఇవ్వబోతున్నాడు శిలువ రక్తము చేత. చప్పట్లు కొట్టేళ్ళు చెప్తాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ధన సంపదల కొరకు పరిగెత్తమాకు. నీకు దేవుడిచ్చిన దాంతో సంతృప్తి కలుగుండు, ఆరాధనతో ఉండు, ఆధ్యాత్మిక చింత కలిగి ఉండు, ఆధ్యాత్మిక భావన కలిగి ఉండు, భక్తి జీవితం జీవించు. ధనము కూడా నీకు తక్కువ కాదు. స్తోత్రం. నువ్వు పేదవాడుగా ఉండవు. ప్రభువుని విడిచి ధనం కోసం పరిగెడితే వచ్చినట్టే వస్తాయి, ఎట్టిపోతాయో పోతాయి. ఏమీ శాశ్వత. లోభము, చాలామంది లోభము చేత బతుకుతారు. డబ్బు డబ్బు డబ్బు. కనీసం కడుపుకి 4 మెతుకులు అన్న తినరండి. నీకు ఇచ్చిన జీవితంలో నీవు, నీ కుటుంబం, నీకున్న దాంట్లోనే సంతృప్తిగా హ్యాపీగా ఉండు. ఆరాధన పోతే బానే, ఈరోజు కిరాయి వస్తుంది. ఆరాధన పోతే బానే, ఈరోజు నాకు 500 వస్తుంది. ఆరాధన చెప్పాలి. 6 రోజులు దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఈరోజు నా దేవుడి మందిరంలో ఉండాలి అని దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. డబ్బు కోసం ఆ రకరకాల వ్యర్థమైన పనులు చేయకండి. డబ్బు కోసం నీతి తప్పిన పనులు చేయకండి. డబ్బు కోసం వడ్డీలు తీసుకోకండి. లోభము, ధనాపేక్ష మంచిది కాదు. డబ్బును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. డబ్బు దగ్గర తెలిసిపోతుంది నీ ప్రేమ ఎంతో. డబ్బు దగ్గర తెలిసిపోద్ది దేవుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావో, ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావో. ఆపత్కాలంలో నిన్ను కాపాడేది దేవుడు కానీ ధనము కాదు.
కోట్లు ఇస్తున్నారు అందరూ, మమ్మల్ని బతికించండి, మమ్మల్ని రక్షించండి, మా ఇల్లు రాసిస్తా, ఫ్లాట్ రాసిస్తా, మమ్మల్ని బ్రతికించండి అంటే డాక్టర్లు అంటున్నారు మా వల్ల కాదు బాబోయ్, మీ దేవుణ్ణి నమ్ముకో. ఏ దేవుడైతే ఆ దేవుడే, భగవంతుడే దిక్కు అంటున్నారు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మరి అంత కష్టంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇప్పుడే నువ్వు భగవంతుడి దగ్గరికి వస్తే కష్టం రానివ్వడు కదా. ఇట్లారా, మొదటిది సమస్తమైన దుర్నీతి, సమస్తమైన దుష్టత్వం. రెండోది లోభం అని చెప్పాను. మూడవ మాట అన్నీ చెప్పను కానీ ఇంకోటి చెప్తాం, వైరం. ఏమిటండి వైరం? చెప్పండి, అందరూ చెప్పాలి. మూడోది ఏమిటి? వైరం. ఏమిటి? జగడం, కలహం, కొట్లాట. ఈ గుణం ఎవరిలో ఉందో నో డౌట్ పరలోక రాజ్యంలో వారు కనబడరు. స్తోత్రం చెప్తాం. ఏ గుణం? వ్యభిచార గుణంతో పాటు దేంతో పోల్చాడు? వైరాన్ని పోల్చాడు. నరహత్యతో పాటు దేని చేర్చాడు? ఈ కొట్లాటను పెట్టాడు. కొంతమంది కొట్లాడుటలో ఎక్స్పర్ట్స్. దేంట్లో ఎక్స్పర్ట్స్? జగడం ఆడడం అంటే వీళ్ళకి మించి ఎవరు ఉంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జగడాలు ఎవరి జీవితంలో ఉన్నాయో, ఒకప్పుడు ఆడేవేమో, రక్షణ తీసుకోకముందు జగడం ఆడేవేమో, కొట్లాడేవేమో. ఇప్పుడు బాప్తీసం తీసుకుని దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నీ నోరు, నీ కళ్ళు, నీ నాలుక, నీ చేతులు అన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమందిలో అంటారు, ఒక్క 2 నిమిషాలు నా బాప్తీసాన్ని పక్కన పెడితే. ఏం పక్కన పెడతావట? ఏం పక్కన పెడతావు? నా బాప్తీసాన్ని పక్కన పెడితే, ఒక్క 2 నిమిషాలు బైబిల్ పక్కన పెడితే ఇక ఉంటుందో రే మీ పని. ఇక నువ్వే పక్కన పడతావు. నువ్వు బాప్తీసాన్ని పక్కన పెడితే, బైబిల్ పక్కన పెడితే, పక్కన పడేది నువ్వే. స్తోత్రం చెప్దాం. ఏం పక్కన పెడతావు? బాప్తీసాన్ని పక్కన పెడతావు. జగడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిడ్డలారా, బాగా వినండి. అతి భయంకరమైన గుణం. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమిటంటే జగడమునకు దూరముగా నుండుట నరునికి ఘనత. మనకి ఘనత తెచ్చేది ఏమిటండి? జగడాలకి దూరంగా ఉండడమే మనకి ఘనత. అసలు జగడాలు రావడానికి కారణం ఏమిటంటే, వీడి పేరు ఏం పేరట? కొండిగాడు. అంటే కొండిగాడు. ఈ కొండిగాడు ఏం చేస్తాడట? ఆ ఇంట్లో కూర్చుంటాడు, కిందకు వస్తాడు. నీకోసం ఏం చెప్పింది అనుకుంటున్నావు? నీకోసం ఇట్లా ఉంది. ఇక నువ్వు ముందు వెనకాల ఆలోచించవు. ఇక చూసుకో, టిక్ 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 అంట బ్రేక్ డాన్స్ కట్టినట్టే కడుతున్నాడు రోడ్లో. స్తోత్రం చెప్దాం. అసలు కారణం, గొడవల కారణం ఎవరు? కొండెగాడు అంటే మగోడు. మరి ఆడవాళ్ళు ఏమంటారు అంటే, దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం. నేనేమన్నారో తెలుసా? నేను చెప్పనన్నా, నన్ను ఉడుతుంది, నేను చెప్పను. నిన్ను ఏమన్నారో తెలుసా? అలా అన్నది ఇంత. నువ్వు చెప్పే ఆ ఎక్స్ప్రెషన్ అది చూస్తే ఇక ఏమీ లేదు, నేను వెళ్ళి వాడిని చంపేసేటట్టు చెప్తావు. నీ చెప్పే ఎక్స్ప్రెషన్ చూసావా? వామ్మో అన్నోయ్, నువ్వు వినకూడదు అన్నోయ్. ప్రైజ్ ది లార్డ్. ఇక మా గుండు పగిలిపోదు. ఏమన్నా నన్నే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదోటి అనుకోండి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అయిపోయాయి అనుకునే అయిపోయి ఏమీ లేదు అక్కడ. అనుకున్న వాళ్ళు అనుకుంటారు, నవ్వే వాళ్ళు నవ్వుతారు, ఏడ్చే వాళ్ళు ఏడుతారు, తిట్టే వాళ్ళు తిట్టుకుంటారు. అందరూ ఒకలా ఉంటారు చెప్పండి? 5 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ ఒకలా ఉంటాయా? ఇదేం పొట్టుగా ఉంది, ఇదేం పొడుగ్గా ఉంది, ఇదేం సన్నంగా ఉంది, ఇదేం ఇంకోలా ఉంది, ఇదేం ఇంకోలా ఉంది, మొత్తం కలిపితే చెయ్యింది. స్తోత్రం చెప్దాం. అందరూ ఒకలేమో తిట్టే వాళ్ళు ఉంటారు, ఒకలేమో పొగిడే వాళ్ళు ఉంటారు, ఒకలేమో అన్న అనే వాళ్ళు ఉంటారు, ఒకలేమో దొంగ అనే వాళ్ళు ఉంటారు. మనమేంటో మనకు తెలియాలి. స్తోత్రం చెప్దాం. మనమేంటో మనకు తెలియాలి. కానీ ఎవరెవరు ఏదో అన్నారని చెప్పి జగడాలు పోతావు. చిన్నప్పుడు ఎద్దుల పోటీకి వెళ్ళేవాడిని. ఎద్దుల పోటీ తెలుసా మీకు? ఎద్దుల పోటీ సంక్రాంతి చూసేవాడిని. అవే ఎద్దు ఏం చేస్తా? ఎద్దులు కాదు, అదేదో ఉంటుంది, గొర్రెపోతులు. కాళ్ళు దువ్వడం తెలుసా?
అంటే దాని అర్థం ఏమిటి? కమా కాస్క, నేనేమీ తక్కువ కాదు. నువ్వు 2 ఆకులు నమిలితే నేను 10 ఆకులు నవ్వలేను. నేనేం తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు కాముగా ఉన్నారంటే ఎవరో కాముగా ఉండరే. ఎవరిని ఆపలే, చెయ్యి పెట్టుకుని అంటే ఉండు. ఈ మధ్యలో ఇంకొకరు పొల్లేస్తుంటారు. నువ్వు ఎందుకు వెళ్తావు, ఊరుకోకు. అంత మాట. అసలు కారణం వీళ్ళే. ఈ గొడవ కారణం ఎవరో? ఈ పొల్లేసి వాళ్ళు ఉంటారు చూసావు, వీళ్ళు వెళ్ళరు గొడవకి. వీళ్ళు గొడవకి వెళ్ళరు, పక్కనే ఉంటారు సైలెంట్గా. కొంతమంది ఇలాగే ఉంటారు, ఎక్కడ చూసినా బొగ్గుమని అడ్డించేస్తారు, సరదాగా చూస్తారు. వీళ్ళు వెళ్ళరు, కొట్లాటికి వెళ్ళరు, చాలా సైలెంట్గా ఉంటారు. వీళ్ళు అంటించేసి వదిలేస్తారు. కొండిగాడు లేని ఎడల జగడాలే ఉండవు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఏదో పొరపాటున ఒక మాట అంటే ఆ మాట ఇక చూసుకు మొత్తం చాటింపేస్తారు చూసారా, వాళ్ళే కొండిగాళ్ళు. మరొక మాట చూడండి, సామెతలు 26:17 చూడండి. ఇది ఇంకా విచిత్రం. గొడవ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పేరు లేదు, వాళ్ళ ఊరు లేదు. అక్కడ ఎవరో ఇద్దరు మురుగుతూ కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు కొట్లాడుకుంటే ఇంట్లో ఉన్నవాడు మనవాడికి అన్నం తినాలనిపించట్లేదు. అది ఏదో జగడబోతున్న సొంతం ఉండని చెప్పేసి వచ్చేస్తాడు. ఆ గొడవ ఏంటో నీకు సంబంధం లేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఇంటి గొడవ, ఏదో పల్లె గొడవ, ఏదో గొడవ, నీకు సంబంధం లేదు. ఎక్కడ ఏ గొడవ జరిగినా నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ నిలబడతావు. తనకు పట్టని జగడను బట్టి రేగువాడు ఎవరితో సమానం అంటే దారంటో పోయి పిచ్చుకొక చెవులు పెట్టుకుంటే పిచ్చుకొక ఏం చేస్తుంది? రివర్స్ పోయి నిన్ను గరుస్తుంది. మనకి ఎందుకది? మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. మనకే బోల్ని పళ్ళు ఉన్నాయి, జగడాల్లో పోతావు. నీకు పట్టని జగడానికి నువ్వు రేగొద్దు. ఇంకొక జగడం ఉంటుంది చూడు, సామెతలు 21:19 చూడండి. అసలు జగడాల కారణం 90% ఎవరో తెలుసా? ఇంట్లో జగడాల కారణం 90% ఎవరో తెలుసా? తెలీదా? తెలుసా? తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియకపోతే తెలీదని చెప్పండి. అసలు 90% జగడానికి గల కారణం ఎవరనంటే, ఖాళీ కూర్చోకుండా ఏదో పొల్లేస్తూ రెచ్చగొట్టు ఉండే భార్యలు ఉంటారు చూసారా, వీళ్ళే అస్సలు కారణం. వీళ్ళు నోరు ఖాళీగా ఉండదు, ఏదోటి కదుపుతూ ఉంటుంటారు. వీళ్ళకి ఏం పేరు పెట్టాడు దేవుడు? జగడగొండి భార్య. గుణవతైన భార్య దొరుకుట మేలు, మరి జగడగొండైన భార్య దొరుకుట ఇంకా మేలు. ప్రతిరోజు పరమానమే. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఏ రోజు కొట్లాడకుండా ఉండదు మన మహాతల్లి భర్తతోటి. ప్రతిరోజు కొట్లాటే, చిన్న కొట్లాటో పెద్ద కొట్లాటో ఆడితే అప్పుడు అనిపిస్తుంది, అమ్మయ్యా. కొట్లాట అవ్వకపోతే సంతృప్తిగా నిద్రోదయమే. ఏదో ఒక విషయంలో కొట్లాట ఆడాలంతే. అలాంటి భార్యతో కాపురం చేయటం కన్నా ఎక్కడ పోమంటున్నాడు? పోయారు కనుక మిమ్మల్ని ఎదుకోకుండా మళ్ళీ ఎదుకుని నేను రావాలి, అట పోమాకండి. స్తోత్రం. అలాంటి భార్యను కూడా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భార్యలారా ఎలా ఉన్నారు? నీ భర్తతో భార్య సమాధానంగా ఉంటే ఇల్లంతా సమాధానమే. భార్య ఎప్పుడు కూడా మూతి ముడుచుకుంటూ కూర్చుంటూ, మిరపకాయలు నలుపుకుంటూ కూర్చుంటూ, ఎప్పుడు చూసిన సీదర వాదర బాదర బీదర బాదర కాదర బాదర చేస్తూ ఉంటుంటే ఆ ఇంట్లో చికెన్ బిర్యానీ వండినా కూడా గంజి నీళ్ళతో సమానం. ఇంకేం తింటావు? అన్నం ఏంటో సీదర బాదర బాదర బీదర, ఏదోటి లొల్లి 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 లొల్లి, చెవులు నిండా లొల్లి లొల్లే. నీ ఇల్లు సమాధానంగా ఉండడానికి భార్యలారా మీరే జాగ్రత్తగా ఉండండి, లొల్లి పెట్టకండి. నీ భర్తలతో సమాధానంగా ఉండండి. జగడమాడడానికి సై అంటూ ఉండకండి. ఏదో పొరపాట్లు చేస్తూ ఉంటుంటాడు, సరిదిద్దుకోండి. ఏదో చిన్నవో పెద్దవో పొరపాట్లు వస్తూ ఉంటుంటాయి, సమాధాన పడండి. అదేంటో చెప్పు. ఇప్పుడు చెప్తావా చెప్పవా? దా పంచాయతీ పెట్టు, దా. హల్లెలూయా. నీకు చెప్తుందా? ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మది? భర్తని గౌరవించు. మాటికి కోర్టులో నేరస్తు నిలదీసినట్లుగా నిలదీకు. ప్రైజ్ ది లార్డ్. 9 గంటలు రావాల్సిన భర్త 10 గంటలకు ఇంతగానో ఏం చేసినావు, ఎక్కడ పోయినావు,
అది కూడా అనుమానమే నీకు మహాతల్లు. నీలాంటి స్త్రీలను కట్టుకున్న భర్తలకి ఎంతో అల్లుడు చెప్తా. ఈరోజే మీరందరూ తీర్మానం చేసుకోండి, నేను జగడానికి దూరం అవ్వాలి. అవ్వకపోతే అక్కడ ఉండవు. ఏమన్నాడు? వైరము ఎవరితో నిండి ఉన్నారో వారు మరణమునకు. ఇప్పుడు నువ్వు అనుకోవాలి, ఏమని అనుకోవాలి తెలుసా? నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా జగడమాడను యేసయ్యా, ఎట్టి ఎవరితోనూ జగడమాడను, జగడాలకి దూరంగా ఉంటాను యేసయ్యా.